Hello students, in this video we are discussing about the syllabus 1B Max 1B related topic in the first year syllabus. In the first year we have the 1A 1B topics 1A వేరు 1B వేరు 1B related topics ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ చాప్టర్స్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఈ చాప్టర్ వెయిటేజ్ అండ్ పేపర్ ప్యాటర్న్ ఏంటి కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కొంచెం ఐడియా ఉండదమ్మా. 1A ఏంటి 1B ఏంటి అనుకుంటారేమో. 1A సపరేట్ ఉంటుంది, 1B సపరేట్ ఉంటుంది అనమాట. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద 1B రిలేటెడ్ టాపిక్స్ ఓన్లీ. ఓకే, 1B రిలేటెడ్గా టోటల్గా 10 చాప్టర్స్ ఉంటాయమ్మా. 10 చాప్టర్స్ ఉంటాయి. ఈ చాప్టర్ వెయిటేజ్ ఏంటి, వెయిటేజ్ ఏంటంటే అనుకోవద్దు మళ్ళీ. వెయిటేజ్ ఏంటంటే ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి మనకి ఒక బ్లూ ప్రింట్ రిలీజ్ అవుతుందమ్మా ఇంటర్మీడియట్ వాళ్ళకి. అదే డిఫరెన్స్ 10th క్లాస్కి ఇంటర్మీడియట్కి అదే డిఫరెన్స్ అనమాట. 10th క్లాస్లో ఏంటంటే జస్ట్ పేపర్ ప్యాటర్న్ ఇస్తారు అంతే. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో తెలియదమ్మా అక్కడ. వాళ్ళు అంటే జస్ట్ స్కూల్స్ వాళ్ళు, ఏ స్కూల్ వాళ్ళు ఆ స్కూల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని ప్రిపేర్ చేపిస్తారు. అవి వస్తాయో రావో కూడా కన్ఫర్మ్. అంటే నేను మళ్ళీ 10th క్లాస్ని పాయింట్అవుట్ చేస్తున్నట్టు కాదు, జస్ట్ డిఫరెన్స్ చెప్తున్నాను అనమాట. ఓకేనా. మనకి ఇంటర్మీడియట్ అలా కాదమ్మా. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. ఎల్ఏక్యూ అంటే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అనమాట. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటే ఖచ్చితంగా లాంగ్ ఆన్సరే వస్తుంది. ఎస్ఏక్యూ తీసుకున్నామంటే షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఈ చాప్టర్ నుండి లాంగ్ ఆన్సర్ ఉందా, షార్ట్ ఆన్సర్ ఉందా, అది ఏదైతే బ్లూ ప్రింట్ ఉంటుందో బ్లూ ప్రింట్ వైజ్ మనకి పేపర్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అంతేనమ్మా. ఖచ్చితంగా లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ కూడా మేము ఏమైతే చెప్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 100/100% ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఇచ్చినవే వస్తాయి అనమాట. మేము ఇచ్చినవే వస్తాయి. 100% ఖచ్చితంగా వస్తాయి అమ్మా. అవి విఎస్ఐక్యూస్ మట్టుకి 10 విఎస్ఐక్యూస్ ఉంటాయి. యాక్చువల్గా 10 విఎస్ఐక్యూస్లో మ్యాక్సిమం 10 వస్తాయి. ఎప్పుడన్నా మిస్ అయితే ఒక 1 or 2 బిట్స్ మిస్ అవ్వచ్చు. అది కాన్సెప్ట్ చేసుకునే వాళ్ళు వెళ్ళిపోతే దాంతోపాటు వెళ్ళిపోవచ్చు. అందుకే ఇంటర్మీడియట్ నేను చెప్పేది ఏంటంటే 75కి 70 క్రాస్ చేయడం చాలా ఈజీ. డెడ్ ఈజీ అమ్మా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జస్ట్ అట్లా చూసుకుంటే చాలు, ఈజీగా 70 క్రాస్ చేయొచ్చు. 75కి ప్రిపేర్ అవ్వాలంటే అప్పుడు సబ్జెక్ట్ని ఇంకా డెప్త్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. అట్లా 70 క్రాస్ చేయడమే. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకొని చాప్టర్ వైజ్ ఏవైతే ఉంటుందో వెయిటేజ్ ఎలా ఉంటుందో అది ఫాలో అయితే సరిపోతుందమ్మా. కాకపోతే 75 ఖచ్చితంగా మాకు 75 రావాలి అనుకున్న వాళ్ళు విఎస్ఐక్యూస్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని, ఇప్పుడు విఎస్ఐక్యూస్ టాపిక్స్ సపరేట్గా చెప్తాం కదా, అవి ఏవైతే ఉన్నాయో చూసుకొని అంతవరకు ఆ టాపిక్స్ వరకు కొంచెం డెప్త్గా సబ్జెక్ట్ ప్రిపేర్ అయితే 75 తెచ్చుకోవడం ఇంటర్మీడియట్కి చాలా 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 డెడ్ ఈజీ అమ్మా. నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే సబ్జెక్ట్ అలా ఉంటుందిరా. ఖచ్చితంగా 100% ఏమైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తామో ఖచ్చితంగా అవే వస్తాయమ్మా. లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ 100% చెప్పగలము. విఎస్ఐక్యూస్ వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేవి మ్యాక్సిమం వస్తాయి. ఒక్కసారి ఎప్పుడైనా 1 or 2 బిట్స్ మిస్ అవుతాయి అనమాట. అంతకన్నా ఏముండవు. అది ఇప్పుడు ఫస్ట్ మ్యాథ్స్ 1B రిలేటెడ్ టాపిక్స్ ఏంటివి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, మ్యాథ్స్ 1B రిలేటెడ్ టాపిక్స్. ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ కోఆర్డినేట్ సిస్టమ్. కోఆర్డినేట్ సిస్టమ్ ఈ సిలబస్ నేను ఏదైతే చెప్తున్నానో అది బోత్ స్టేట్స్, మా తెలుగు స్టేట్స్కి, ఏపీకి, టీఎస్కి, బోత్ స్టేట్స్కి యూజ్ అవుతుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. సిలబస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా నేను ఇదైతే ఈ క్లాస్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేస్తున్నాను. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ బేసిక్ నుండి వెళ్తూ చెప్పుకున్నాం. ఓకేనా. ఫస్ట్ అయితే పేపర్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటో ఈరోజు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాసెస్ ఏంటంటే బేసిక్ నుండి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యేటట్టుగా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, కోఆర్డినేట్ సిస్టమ్. ఇన్ ద కోఆర్డినేట్ సిస్టమ్ we have the 4 chapters. First one is locus. Second chapter transformations. Third chapter straight lines. Third chapter is straight lines.
Fourth chapter, pair of straight lines. Pair of straight lines. This is the coordinate system, complete ga coordinate geometry related topics ma. Next come to 3D. 3D. In the 3D we have the 3 chapters, that is the 5th chapter is coordinate system. 5th chapter is coordinate system. Next 6th chapter. 6th chapter is direction cosines and direction ratios ma. Direction cosines and direction ratios. Direction ratios. Okay. Direction cosines, that is a DC's DRs and pronunciation. Direction cosines and direction ratios. This is the DC's DRs. Next 7th chapter is planes. This is the 3D, complete the 3D. 2D means coordinate system means XY axis only ma. In the 3D we have the X, Y and Z axis also, that is the 3D. In the 3D related we have 3 chapters, that is the coordinate system, direction cosines and direction ratios and planes. Okay, next come to the calculus part. Come to the calculus part. In the calculus part we have the 3 chapters ma, that is limits and continuity. Limits and continuity. Next differentiation. Differentiation. Next 10th chapter is application of differentiation. Application of differentiation. Okay, these are the total 10 chapters. Now here I am writing the each chapter weightage ma. Weightage from the locus we get one SAQ. SAQ means short answer type questions. Short answer type questions. LAQ means long answer type questions. Each LAQ carries 7 marks ma. Each LAQ carries 7 marks. Here I am writing ma long answer. Long answer type questions, that is LAQs. Each LAQ carries 7 marks. Each LAQ carries 7 marks. Next short answer type questions. Short answer type questions, that is we pronounce it as SAQs. SAQs la pronunciation, that is each SAQ carries 4 marks. Next come to the very short answer type questions. Very short answer type questions, that is VSAQs. VSAQs. Each VSAQ carries 2 marks. Each VSAQ carries 2 marks ma. Paper pattern అంటే యాక్చువల్గా 1A కానీ 1B కానీ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో 2A కానీ 2B కానీ. పేపర్ ప్యాటర్న్ మ్యాథ్స్ రిలేటెడ్గా కంప్లీట్గా ఒకటే పేపర్ ప్యాటర్న్ ఉంటుందమ్మా. 1A 1B 2A 2B కంప్లీట్ పేపర్ ప్యాటర్న్ ఈజ్ సేమ్. ఓకే, ఫస్ట్ 1 to 10 questions. 1 to 10 questions they are given VSAQs. First 1 to 10 questions they are given VSAQs. No choice ma. Here there is no choice. Complete ga 10 questions kuda manam attempt cheyali. Choice em undadu. Each VSAQ carries 2 marks. So total from this VSAQs is 10 2s are 20 marks. 20 marks ma VSAQs. Next come to the SAQs. SAQs వచ్చేసి 11th to 17th question వరకు ఇస్తారు. 11th to 17th question means 11, 12, 13, 14, 15, 16, 17.
17. Total 7 questions they are given. From these 7 questions, we are writing only 5 questions, ma. 7 questions is sir actual అయితే మనం రాయాల్సింది 5 ఏనమ్మా. సో each question carries 4 marks. That is 5 4s are 20 marks. 20 marks అంటే 2 questions చాయిస్ ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కమ్ టు ద LAQs. 18 to 24. 18 to 24th questions they are given. Totally 7 LAQs, 7 SAQs and 7 LAQs. 18, 19, 20, 21, 22, 23, 24. They are given 7 LAQs. From these 7 LAQs we can write only 5. Each LAQ carries 7 marks. 5 7s are 35 marks. Total is 35 plus 20 plus 20. That is 75 marks paper untundamma. ఓకే, టోటల్ మ్యాథ్స్ పేపర్ 75 మ్యాథ్స్ పేపర్. ఇంటర్మీడియట్లో 1A కానీ 1B కానీ 2A కానీ 2B సేమ్ పేపర్ ప్యాటర్న్ ఉంటుందన్నమాట. టోటల్ 75 మార్క్స్. ఓకే, దిస్ ఈస్ ద పేపర్ ప్యాటర్న్. నౌ కమ్ టు ద weightage. From locus we get 1 SAQ. 1 SAQ means here we get only 1 4 marks question. Okay, here main ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మా SAQs షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, LAQs లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్కి చాయిస్ ఉంటుందమ్మా. చాయిస్ అంటే యాక్చువల్గా 7 ఇస్తారు, మనం రాయాల్సింది 5. ఇక్కడ కూడా లాంగ్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్స్ 7 ఇస్తారు, మనం రాయాల్సింది 5. VSAQస్కి వచ్చేసి 1 to 10 క్వశ్చన్స్ ఇస్తారు. దెర్ ఈజ్ నో చాయిస్ ఫర్ VSAQస్కి చాయిస్ ఉండదు. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్కి చాయిస్ ఉంటుంది. సో ప్లీజ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ VSAQs. ఇఫ్ యూ వాంట్ 75 మార్క్స్, మనకి కనుక 75 మార్క్స్ ఖచ్చితంగా రావాలి అనుకుంటే VSAQs రిలేటెడ్ టాపిక్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా స్టార్టింగ్ నుండి కూడా మనం ఫోకస్ చేసుకుంటూ వెళ్తే 75 తెచ్చుకోవడం చాలా ఈజీ ఇంటర్మీడియట్లో. ఇంకొకటి మళ్ళీ పాయింట్అవుట్ చేసి మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నానమ్మా, గుర్తుపెట్టుకోండి. 70 క్రాస్ చేయడం అనేది ఇంటర్మీడియట్లో చాలా ఈజీ. 75 తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళే మెయిన్గా VSAQs టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ VSAQs టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వెయిటేజ్ రాస్తే మనకి VSAQs టాపిక్స్ తెలుస్తాయి. ఓకే, ఫస్ట్ వెయిటేజ్. ఫ్రమ్ ద లోకస్ we get 1 SAQ. Next, from transformations also we get 1 SAQ. SAQ means 4 marks. Next, come to the straight lines. From the straight lines we get 1 LAQ. 1 LAQ means 7 marks and 1 SAQ and 2 VSAQs. From this chapter we have 2 VSAQs. Total is 7 plus 4 11. 11 plus 4 is 15 marks. From the straight lines we get 15 marks. Okay, next come to the pair of straight lines. From the pair of straight lines we get 2 LAQs. Only 2 LAQs. There is no alternate SAQ, there is no alternate VSAQ. Okay, from the pair of straight lines we get 2 LAQs. Okay, 2 7s are 14 marks. Next, come to the coordinate system 3D. From the coordinate system we get only 1 VSAQ. అంతవరకే వస్తుందమ్మా. నెక్స్ట్ కమ్ టు ద డైరెక్షన్ cosines and direction ratios, that is a DCs and DRs. From DCs and DRs we get 1 LAQ. LAQ means how many marks? 7 marks. Okay, next come to the planes. From the planes we get only 1 VSAQ. అంతే 2 marks క్వశ్చన్ ఒక్కటే వస్తుంది. నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. From the limits and continuity we get 1 SAQ and 2 VSAQs. Total weightage from this chapter is 8 marks. Okay, 8 marks. Okay, next come to the differentiation. From the differentiation we get 1 LAQ and 1 SAQ and 2 VSAQs. 2 VSAQs. 7 plus 4 11. 11 plus 4 15 marks. Okay, from the differentiation we get 15 marks. Okay, next last one, application of differentiation.
This is a very, very important chapter, ma. From this chapter, we get 2 LAQs and 2 VSAQs and 2 SAQs. 2 LAQs, 2 SAQs, 2 VSAQs. Total weightage from this chapter is 7 2s are 14, 14 plus 4, 18, 18 plus 4, 22, 22 plus 4, 26. 26 marks from application of differentiation. Very, very important chapter in the first year 1B. Total highest weightage chapter, 26 marks from the application of differentiation. This is about the weightage. Suppose మళ్ళీ ఒక పాయింట్ ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాను అన్నమాట. చూడండి, లోకస్ నుండి యాక్చువల్గా 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 4 మార్క్స్ కదా, 4 మార్క్స్ ఏదో ఒకటి వస్తే సరిపోతుంది కదా. ఒక 2 VSAQs వస్తాయా అంటే ఖచ్చితంగా రావమ్మా. 100% వాళ్ళు బ్లూ ప్రింట్ ఏదైతే ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఫ్రమ్ 4 మార్క్స్ అంటే 4 మార్క్స్ అంటే 2 + 2 2 VSAQs రావచ్చు కదా లోకస్ అనుకోవచ్చు. అలా ఏమీ రాదు. బ్లూ ప్రింట్ వైజ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఏదైతే బ్లూ ప్రింట్ రిలీజ్ చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. ఖచ్చితంగా SAQ అంటే దర్ ఈజ్ నో ఆల్టర్నేట్ ఫర్ LAQ అండ్ VSAQs. ఓకే, ఫ్రమ్ దిస్ చాప్టర్ కంపల్సరీ వీ గెట్ 1 LAQ, 4 మార్క్స్ SAQs అండ్ 2 SAQ. ఇక్కడ కూడా 4 మార్క్స్ కనిపిస్తుంది కదా, అనేది 2 SAQs ఇక్కడ యాడ్ చేస్తారేమో అనుకుంటే ఖచ్చితంగా రాదమ్మా. ఖచ్చితంగా 100% బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఏదైతే పేపర్ ప్యాటర్న్ రిలీజ్ చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్లో మనకి అలానే వస్తుంది. ఇక్కడ ఒక్కసారి చూడండి, మళ్ళీ టోటల్గా 7 LAQs వస్తాయి. చూడండి అమ్మ, 1 2 3 4 5 6 7. టోటల్ వి గెట్ 7 LAQs. From these 7 LAQs we can write only 5. Okay, next come to the SAQs. 1 2 3 4 5 6 7. They are given 7 SAQs. 7 SAQs. These are 7 LAQs. From these 7 SAQs we can write only 5 SAQs. Okay, 5 7s are 35 marks. 5 4s are 20 marks. 20 marks. Next come to the VSAQs. VSAQs 1 2 3 4 5 6 7 8 9 10. Total they are given 10 VSAQs. There is no choice for VSAQs. Compulsory 10 VSAQs అంటే 10 VSAQs attempt చేయాలి. 10 2s are 20 marks. 20 marks. మ్యాథ్స్ 1A కానీ 1B కానీ, సెకండ్ ఇయర్కి వచ్చేసి 2A కానీ 2B కానీ సేమ్ పేపర్ ప్యాటర్న్ ఇలానే ఉంటుందమ్మా ఎగ్జామ్లో. ఓకేనా, ఫైనల్ ఎగ్జామ్స్కి ఇన్ ద AP అండ్ TS ఆల్సో. ఏపీకి కానీ TSకి కానీ సేమ్ పేపర్ ప్యాటర్న్ ఇలానే ఉంటుంది. మెయిన్గా ఇంకొక పాయింట్ నేను చెప్తానని చెప్పాను కదా, VSAQs టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి. దట్ ఈస్ ద స్ట్రైట్ లైన్స్ టాపిక్. నెక్స్ట్ కమ్ టు VSAQs టాపిక్ ఈస్ కోఆర్డినేట్ సిస్టమ్, నెక్స్ట్ ప్లేన్స్, నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, differentiation, application of differentiation. These are the VSAQs topics. ఈ VSAQs topics కూడా మెయిన్గా కొంచెం పేపర్ టఫ్గా ఇచ్చేది లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నిన్నమ్మా. ఇవన్నీ ఈజీగానే ఉంటాయి. కోఆర్డినేట్ సిస్టమ్ కానీ, స్ట్రైట్ లైన్స్ కానీ, ప్లేన్స్ కానీ, అప్లికేషన్ ఆఫ్ ఇవన్నీ ఈజీగా, డిఫరెన్సియేషన్ కానీ ఈజీగానే చేసుకోవచ్చు. కొంచెం పేపర్ టఫ్గా ఇస్తే కొంచెం లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో క్వశ్చన్స్ అటు ఇటు అవుతాయి ఎప్పుడన్నా ఒకటేసారి. మ్యాక్సిమం కూడా 75కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ VSAQs టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని స్టార్టింగ్ నుండి ఫోకస్ చేసుకుంటే ఇంటర్మీడియట్లో 75/75 తెచ్చుకోవడం డెడ్ ఈజీ. ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. నేను ఎన్నిసార్లు ఎందుకు పాయింట్అవుట్ చేసి చెప్తున్నానంటే 10th క్లాస్కి ఇంటర్మీడియట్కి చాలా డిఫరెన్స్ అమ్మ. 10th క్లాస్ వేరు, ఇంటర్మీడియట్ వేరు. అంటే 10th క్లాస్ మేము చదవచ్చు, మా స్కూల్ తక్కువ, లేకపోతే ఇలాంటి నెగిటివిటీ కాదమ్మా, అది వేరు. ఇంటర్మీడియట్ వేరు. 10th క్లాస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని ఇస్తారు కానీ అవి ఎగ్జామ్లో రావచ్చు, రాకపోవచ్చు. సేమ్ మోడల్ అయితే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి 100%. కాకపోతే మనకి ఇంటర్మీడియట్లో మనం ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తామో క్వశ్చన్ నెంబర్స్ కానీ పాయింట్స్ కానీ ఏవైనా కానీ అవి వితౌట్ చేంజ్ యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్లో వస్తాయి అనమాట. స్ట్రైట్ లైన్స్ నుండి తీసుకున్నాం అనుకో, సపోజ్ స్ట్రైట్ లైన్స్ నుండి మనకి ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ అని ఉంటుంది, ఖచ్చితంగా ఒక LAQ వస్తుంది. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో థీరమ్స్ ఉంటాయమ్మా.
థీరమ్స్ ఉంటాయి, హోమోజనైజేషన్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. ఖచ్చితంగా 100% అవే వస్తాయి అనమాట. అలాగే డైరెక్షన్ కొసైన్స్లో 7-8 ఎల్ఏక్యూస్ ఉంటాయి, ఖచ్చితంగా అవే. నేను ఇన్నిసార్లు ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నానంటే 100% లాంగ్ ఆన్సర్స్ కానీ షార్ట్ ఆన్సర్స్ కానీ మనం చెప్పిన క్వశ్చన్స్, నేనే ఒకదాన్ని చెప్తాను అనట్లేదమ్మా, మళ్ళీ కూడా చెప్తున్నాను. జనరల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో 100% అవే వస్తాయి. విఎస్ఐక్యూస్ ఎప్పుడన్నా ఒకసారి 1 or 2 విఎస్ఐక్యూస్ మిస్ అవుతాయమ్మా. 70 క్రాస్ చేయడం ఇంటర్మీడియట్లో చాలా, ఒక యావరేజ్ స్టూడెంట్ని తీసుకున్నా కానీ ఈజీగా క్రాస్ చేసుకోవచ్చు. నేను ఇంకొకటి ఏంటంటే ఫర్దర్గా క్లాసెస్ కూడా చెప్పేవి మెయిన్గా ఒక యావరేజ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తానమ్మా. ఎందుకంటే ఒక టాప్ స్టూడెంట్స్ తీసుకుంటే వాడికి ఏ వీడియోస్ తీసుకున్నా కానీ ఏవి చూసినా అర్థమవుతాయి, ఈజీగా అర్థమవుతాయి, వాళ్ళు చేయగలరు. ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ కానీ యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రేంజ్లో ఇవి చెప్తాను నేను ప్రజెంట్. ఎందుకంటే చెప్పాను కదా, ఒక టాప్ స్టూడెంట్స్ ఎవరు ఏ వీడియో తీసుకున్నా వాళ్ళకి ఈజీగా అర్థమవుతాయి. యావరేజ్ స్టూడెంట్స్ని మైండ్లో పెట్టుకొని, అంటే మేము యావరేజా మేము బిలో యావరేజా కౌంట్ చేసుకోవద్దమ్మా, మెయిన్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీడియోస్ అయితే చేస్తుంటాను. నెక్స్ట్ చాప్టర్ వైజ్ రివిజన్ స్టార్ట్ చేస్తానమ్మా. నెక్స్ట్ వీ విల్ స్టార్ట్ విత్ లోకస్ నుండి చాప్టర్ వైజ్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్గా ఐపీ తీసుకున్నాం అనుకో, లోకస్ నుండి ఒక 12 to 13 ఎస్ఏక్యూస్ ఉంటాయి, సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్. అంటే 12 to 13 అంటే నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది కానీ ఒక సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఫ్రమ్ దట్ ఖచ్చితంగా ఒక ఎస్ఏక్యూ వస్తుంది అనమాట. అట్లా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో రివిజన్ స్టార్ట్ చేద్దామమ్మా. ఇంకా ఫర్దర్గా వీడియో గురించి ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ పెట్టండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అమ్మా. ఓకే, నచ్చింది, కంటెంట్ ఉంది, మనకి యూజ్ అవుతుంది, మెయిన్గా మనకి యూజ్ అవ్వాలి కదా. ఒక వీడియో సబ్స్క్రైబ్ చేస్తున్నాము అంటే ఒక ఛానల్ని యూజ్ అవ్వాలి కదా అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే ఫర్దర్గా వీడియోస్లో నోటిఫికేషన్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఫర్దర్ క్లాసెస్ పెడుతుంటాం కాబట్టి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు, క్లాసులు మిస్ అవ్వకుండా ఉంటారు. కంటెంట్ ఉంది, నచ్చింది, మనకి క్లాస్ యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అనండి, థ్యాంక్ యూ.